తులారాశి వారికి శని కుంభరాశిలోంచి మీనరాశిలోకి స్థాన మార్పు తర్వాత తులారాశి జాతకులకు శని ఇచ్చే ఫలితాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే తులారాశి వారికి శని పంచమ నుంచి 6వ స్థానంలోకి సంచరిస్తున్నాడు. అప్పటి వరకు సంతానం ద్వారా ఉన్న ఇబ్బందులు, ఇతరత్ర బంధువులతో ఉన్న ఇబ్బందులు, ఇతరత్ర ఇబ్బందులు ఏమన్నా అన్నీ కూడా తొలగిపోతాయి. అంటే పాపగ్రహాలు అంటే రవి, కుజుడు, శని, రాహు, కేతులు 3, 6, 11 స్థానాల్లో ఉంటే శుభ ఫలితాలు ఇస్తారు. మామూలుగా 11వ స్థానం అంటే కామన్. అది 11వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నా కూడా మంచి స్థానాన్ని ఇస్తాయి. పాపగ్రహాలు 3, 6 స్థానాల్లో శుభ ఫలితాలు అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. 6వ స్థాన ఫలితాలతో పాటుగా ఈ తులారాశి వారికి 3, 9, 12 స్థానాలను కూడా శని వీక్షిస్తున్నాడు. కాబట్టి ఆ స్థాన ఫలితాలు కూడా ఆ జాతకుడికి అనుభవంలోకి వస్తాయి. అవేమిటి? స్త్రీ సౌఖ్యము, హృదయంలో సుఖానుభూతి అనేది కలుగుతుంది. సొంత తెలివితో కష్టించి అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు. ఆరోగ్యం అనేది చాలా కుదుట పడుతుంది. బంధుమిత్రులతో చాలా సంతోషంగా గడుపుతారు. గృహ నిర్మాణ పనులు కూడా అనుకూలిస్తాయి. శత్రువులపై జయం అనేది సాధిస్తారు. అధికారులతో మాత్రం కొంచెం జాగ్రత్తగా మెలగండి. ఇంట్లో గొడవలు జరగకుండా సామరస్యంగా సమస్యలను పరిష్కారం చేసుకునే విధంగా ఉండండి. ఇక రాశి వారిగా చూసుకున్నట్టయితే తులారాశిలో ఉన్న నక్షత్రాలు ఏంటి? చిత్తా, స్వాతి, విశాఖ ఈ 3 ఉన్నాయి. ఇక చిత్తా నక్షత్రం వారికి శని మారడం వల్ల సుఖాలు అనేవి పొందుతారు. స్వాతి నక్షత్రం వారికి అన్నింటా విజయాలు సాధిస్తారు. విశాఖ నక్షత్రం వారికి మాత్రం చెడు ఫలితాలంటే అన్ని విధాలుగా కొంచెం ఇబ్బందులే ఉంటాయి. ఈ తులారాశికి అధిపతి ఎవరు? శుక్రుడు, బుధుడు, శని అనేది ఒక రాహు, ఈ నలుగురు కూడా ఒక వర్గం. కాబట్టి ఇంకా తులారాశికి శని శుభస్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలే ఇస్తాడు. ఇంకా మంచి ఉత్తమమైన ఫలితాలు పొందాలి అంటే వీళ్ళు వెంకటేశ్వర స్వామి యొక్క 7 శనివారాల వ్రతాన్ని ఆచరించి ఒకటే పూట భోజనం, ఒక పూట అల్పాహారం స్వీకరిస్తే వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలు అనేవి చేకూరుతాయి. మరియు ఏదైనా ఒక శనివారం నల్లటి వస్తువులు అంటే నల్లటి వంకాయలు కానీ, నల్లటి వస్త్రాలు కానీ ఎవరికైనా బ్రాహ్మడికి కానీ, బ్రాహ్మడికే కాదు ఇంకా ఎవరికైనా కూడా లేని బీద వాళ్లకు దానం చేసినా కూడా శని యొక్క దోషాలు అనేవి తొలగిపోతాయి. అంతేకాకుండా వీళ్ళు శని త్రయోదశి రోజు శనికి తైలాభిషేకం చేసుకోవాలి. వీలున్నట్లయితే వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ శ్రీ వైష్ణవ ఆలయాల్లో నల్ల నువ్వుల నూనె ఒత్తులు దానం చేసినా కూడా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. ఆ విధంగానే ఇందులో ఉన్న తులారాశిలో ఉన్న నక్షత్రాలు ఏంటి? చిత్తా, స్వాతి, విశాఖ నక్షత్రాలు ఉన్నాయి. చిత్తా నక్షత్రానికి కుజుడు, స్వాతికి రాహువు, విశాఖ నక్షత్రానికి గురువు. కాబట్టి ఈ నక్షత్రాధిపతులకు కూడా పూజ చేసుకున్నట్లయితే అంటే చిత్తా నక్షత్రం వారు కుజుడికి సుబ్రహ్మణ్య స్వామికి సుబ్రహ్మణ్య నామావళి, స్వాతి నక్షత్రం వారికి రాహువు కాబట్టి దుర్గా సప్తశతి పారాయణము, విశాఖ నక్షత్రం వారి గురువు కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసుకున్నా కూడా వీళ్ళకి ఆ నక్షత్రాధిపతి యొక్క అనుగ్రహంతో పాటుగా శని భగవానుడి యొక్క అనుగ్రహం కూడా వీరికి ప్రాప్తించి సకల కార్యాలు కూడా నెరవేరుతాయి. జై శివనారాయణ. శని ఎప్పుడూ బాధలు పెడుతూనే ఉంటాడా? శుభాన్ని ఇవ్వడా? మంచిని ఇవ్వడా? అసలు శని దేన్ని సూచిస్తాడు? శని యొక్క కారకత్వాలు ఏంటి అనేది నేను మీకు వివరిస్తాను. ముందుగా శని గురించి. గ్రహాలలో మంద గ్రహం అంటే
శని. అంటే 2.5 నెమ్మదిగా వెళ్ళే గ్రహం ఏంటంటే శనిగ్రహం. నిదానంగా నడిచే గ్రహం ఏంటంటే శనిగ్రహం. అతి వేగంగా నడిచేదంటే చంద్రుడు. అంటే 2.5 రోజులు, అంటే 2.5 రోజుల్లో మారుతూ ఉంటాడు చంద్రుడు. స్లో అంటే శనిగ్రహం. గ్రహాలలో మందగ్రహం శని నెమ్మదిగా సంచరిస్తుంది. వేగంలో బుధుడుంటే నెమ్మదితనంలో శని కనిపిస్తున్నాడు. శాంతిని ప్రశాంతతను కలిగించేవాడు శని. నెమ్మదితనంలో విశ్లేషణను తెలుసుకొని జీవన గమ్యంలో అంత్య వ్యవహారాల వరకు పరిశీలించగలిగేవాడు శని. సేవాతత్వం బాగా తెలుసుకొని పాటించేవాడు. ఈ తత్వాలు వ్యక్తులవే, గ్రహము ప్రేరణ మాత్రమే. సమాజంలోనూ సేవావృత్తులు అధికంగా ఉన్నాయి. ఉద్యోగాలన్నీ కూడా సేవ అంటే సర్వీస్ అనే పదంతో ముడిపెట్టినప్పటికీ నిజమైన సేవ చేసేవారు వీరంతా కూడా కాదు అనే అనిపిస్తుంది. శుభ్రం చేయడము శని యొక్క తత్వం. మనస్తత్వాన్ని, శరీరతత్వాన్ని కూడా శుభ్రం చేసి ఆధ్యాత్మిక భావాలను పెంచే శక్తి శనిగ్రహానికి ఉంది. వీధులను శుభ్రం చేయడం వంటి ఉద్యోగ వ్యవస్థకు సంకేతము శని. శరీరంలోనూ విసర్జన వ్యవస్థకు కారకుడు శని. శని కారకత్వం సరైన విధంగా లేకుంటే విసర్జన పదార్థాలు ఎక్కడికక్కడే ఉండి పోతాయి, వెంటనే వ్యాధులు కలుగుతాయి. అందుకే సమాజానికి శని అంటే భయం. అంతేకాకుండా వేగవంతమైన భావన కూడా నెమ్మదిగా పనిచేసేవాడు కావడం వల్ల ప్రస్తుతం ఉన్న వేగవంతమైన సమాజంలో ఇమడిపోవడం కష్టతరమవుతుంది. సమాజ అవసరాలకు అనుగుణంగా మారడం కోసమే శనితత్వాన్ని మార్పులు చేసే ప్రయత్నం చేయడమే శాంతి విధానం. పూజలు, పునస్కారాలు, ఈ ప్రయత్నాలతో ఆకాశంలో గ్రహమేమీ కూడా మారదు. ఆ గ్రహం ప్రేరణగా భావించే శరీరతత్వంలో, మనస్తత్వంలో మార్పులు అనేవి వస్తాయి. ఆ ప్రయత్నాలు తనను తాను తీర్చిదిద్దుకోవడంలో సహకరిస్తాయి. అందుకే జ్యోతిష్యం లోకంలో గణనీయమైన నయనస్థానాన్ని పొంది రాబోయే మంచి చెడులను చూడగలుగుతుంది, ఊహించగలుగుతుంది. శరీరంలో బద్ధకానికి అసలైన కారకుడు ఎవరంటే శని. వ్యాధులు మలబద్ధకంతో మొదలవుతాయి. వీటికి ప్రతీకగా జలాన్ని ఇవ్వడం ద్వారా కొంత మార్పు అనేది ఉంటుంది. వాయుతత్వ గ్రహం ఏంటంటే శని. గ్యాస్ ట్రబుల్ అనే కడుపు నొప్పికి కారకుడు శని. అదేవిధంగా వాతతత్వానికి చెందిన మోకాళ్ళ నొప్పులు మొదలైన వాటికి కూడా కారకుడు ఇతనే. విసర్జన వ్యవస్థకు సంబంధించిన అన్ని లోపాలకు శని కారకుడు. ఇవన్నీ వ్యక్తులలో, సమాజంలో గమనించి ఏర్పాటు చేసినవే. బద్ధకాన్ని తొలగించుకోవడానికి అవసరమైన శారీరక శ్రమ, ప్రాణాయామము, యోగాసనాలు వంటి వాటి వల్ల శని వల్ల కలిగే దోషాన్ని తొలగించవచ్చు. శరీరానికి కొంత వేడిని కలిగించే ఆహార పదార్థాలను ఆహారంలో వినియోగించుకోవడం వల్ల కొన్ని లోపాలు నివారించబడతాయి. నువ్వులు, మిరియాలు వంటి ద్రవ్యాలలో ఇటువంటి భావనలు అనేవి ఉంటాయి. వాటి వినియోగం వల్ల శని దోషాలు కొన్ని తొలగిపోయి చైతన్యవంతమైన, వేగవంతమైన మనస్తత్వం అనేది ఏర్పడుతుంది. దాని నుండి శరీరంలోని బద్ధకం అనేది తొలగిపోతుంది. మనసులోని బద్ధకాన్ని తొలగించే ప్రయత్నాలే శాంతి విధానాలు. ఇప్పుడు అసలు శని యొక్క కారకత్వాలు ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శని కారకత్వాలు: ఆయుర్విపత్తి, పరవంచన శక్తి, మోహావ్యాధ నిధాన కారణ జీవనాన్ని, మాలిన్య వస్త్ర భయశీసక దుర్మతిత్వ శూద్రాలుయ విషయో భృతా కోర్కసునో అని భావమందిర్లోని 52వ శ్లోకంలో శని కారకత్వాల గురించి తెలియజేయడం జరిగింది. వీటి యొక్క అర్థం ఏంటంటే ఆయువు, ఆపదలకు కారకుడు శని. ఇతరులను మోసం చేయడం, శక్తి వ్యామోహము, వాత సంబంధమైన అనారోగ్యాలు, మరణ కారణం, జీవనము, మలిన వస్త్రము, భయము, శీతము, చెడ్డ ఆలోచనలు, డిప్రెషన్సు, శూద్రుడు, దుండపోతు జనపదాలు, సేవక జనము శని కారకత్వంలోనివి. లోభం, మోహం, జాతి భ్రష్టత, రోగము, పేదరికము, అపవాదు, నీచ జనాశ్రయము, వ్యవసాయము, ఇనుము, తగరము, కుధాన్యాలు, సన్యాసము, చిన్న కంకణము, కొర్రలు, ఆళ్ళు, మినుములు, నువ్వులు, ఉప్పు, నల్లని వస్తువులు, నూనెలు, మారక యుగం మొదలైనవి అన్నీ కూడా శనికారకత్వాలని ఉత్తర కాలామృతాది గ్రంథంలో చెప్పబడింది.